వాక్యాన్ని జాగ్రత్తగా మీకు మేడంగా చెప్పుంటారు. ఒక నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పెట్టుకోకపోతే ఒక కాగితం తీసుకోండి, పెన్ను తీసుకోండి. పాస్టర్ గారు చెప్పేది జాగ్రత్తగా, నేను చెప్పేదే కాదు, అన్నయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు అయినా చెప్పేదైనా, మేడం గారు చెప్పేదైనా జాగ్రత్తగా రాసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. అలా చదువుకుంటే దేవుని వాక్యం మీ హృదయం నిండా ఉంటుంది. దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళకున్న ఐశ్వర్యము, వాళ్ళకున్న ఆరోగ్యము, వాళ్ళకున్నటువంటి మంచి పేరు ఇంకా ఎవరికీ ఉండదు. కాబట్టి యెహోవా కార్యములు నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుడు చెప్పేది జాగ్రత్తగా నా వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి. వాక్యాన్ని జాగ్రత్తగా చిన్నపిల్లలు మీరు నేర్చుకోవాలి. క్రమంగా కూర్చోడు, సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరిగించుడు. క్రమంగా కూర్చుకోవాలి, డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు అన్నయ్య పాటలు పాడాలి, ఉత్తర పత్రికలు చెప్పాలి. సో ఈరోజు వాక్యం ఏంటంటే బీడు భూమి. అంశం ఏంటి పిల్లలు? బీడు భూమి. బీడు భూములు చూసారు ఎప్పుడన్నా మీరు? బీడు భూములు అంటే దున్నరో, అడవిలాగా ఉంటుంది. సమస్త చెట్లు మొలుస్తాయి, ఉపయోగపడనేటువంటి మొక్కలన్నీ మొలుస్తాయి. ఆ పొలం అంతా వేస్ట్గా ఉంటుంది, అడవుల్లో ఉంటుంది బీడు భూమి. దాంట్లో ఇది విత్తనం వేయాలన్నా సరే మొలవదు. ఎందుకంటే సాగు చేసేటువంటి ప్రయత్నం అక్కడ కుదరదు. అన్ని చెట్లు, పిచ్చి చెట్లు, బలురక్కసి చెట్లు, బ్రహ్మజముడి చెట్లు, ముళ్ళు అన్నీ ఉంటాయి. అలాంటి భూమిలో విత్తనము ఏమైనా వేసినా అది మొలసి వెంటనే అది సరైనటువంటిగా పెదగదు. కారణం ఏంటంటే సరైన పోషణ లేదు. ఎవరైనా ఒక భూమిని శుభ్రంగా దున్ని, ఇప్పుడు సీజన్ కదా, వర్షాలు పడే సీజను, విత్తనాలు వేసే సీజను, ఏం చేస్తారు తెలుసు? రైతులు శుభ్రంగా ఆ పొలాన్ని దున్ని, పరిశుభ్రంగా పొలాన్ని దున్ని ఆ వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టేసి మంచి నేలగా చేసి మంచి విత్తనాలు వేస్తారు. అప్పుడు మాత్రమే మంచి పంట చేతికి వస్తుంది. కనుక దేవుని వాక్యంలో కూడా బీడు భూమి అనే ఒక పొలం ఉన్నది. ఏ భూమి అది? బీడు భూమి. బీడు భూమి. దాంట్లో ఏ మంచి చెట్టు మొలవదో, అన్ని పిచ్చి చెట్లు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదివి మనకి ఎవరైనా వినిపించండి సండే స్కూల్ పిల్లలు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనములో దేవుడు ప్రవక్త ద్వారా ఏమని చెప్తున్నాడో దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మౌత్ తీసుకొని ఎవరైనా చదివి రెఫరెన్స్ వినిపించండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం. ఏ వర్షం అది? చెప్పండి, ఏ వర్షం? నీతి అనేది ఒక వర్షము. నీతి వర్షము కురిపించునట్లు ఇది వరకెన్నడును దున్నని ఏ భూమి? ఇది వరకు ఎన్నడు దున్నని బీడు భూమిని దున్నుడి. ఎప్పుడు కూడా నాగల పెట్టలా, ఎప్పుడు కూడా సన్నిధికి రాలా, ఎప్పుడు కూడా ప్రార్థనకు రాలా, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోలా, పరిశుద్ధంగా జీవించలా, బాప్తిసం తీసుకోలా, సహవాసంలో లేదు, ఆరాధనలో లేదు. అయినా ఇదివరకు ఇది ఏమీ చేయలేదు కదా. ఈ రోజు నుంచి మీరేం చేస్తారంటే నీతి ఫలించినట్లు, ప్రేమ అనే విత్తనం మీరు వేసేటట్లుగా మొట్టమొదట మీ బీడు భూములను దున్నుడి. దున్నుడి ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, మీ బీడు భూములను దున్నుకునుడి. ఆ భూమిలో ఏమన్నా తెలుసా?
ఏమన్నది బీడు భూమి అంటే తెలుసు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఆ బీడు భూమిలో ఉన్నటువంటి ఆ సమస్త చెడ్డ చెట్లు గురించి చెప్తున్నాడు. హెబ్రీ రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 8వ వచనం హెబ్రీ రాసిన పత్రిక. ఆ పొలం ఎలాంటిదో ఏ విధంగా ఉందో చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. అయితే చూడు ఒకసారి, ఈ ముండ్ల తుప్పలను దాని మీద పెరిగినడలా అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొందదగినది. చూసారా, బీడు భూమి ఎవరి దగ్గర ఉంటుందో, ఏ చేలో ఉంటుందో, ఏ రైతు దగ్గర ఉంటుందో అది పంట పండ సరిగదా. దేవుని దగ్గర ఉన్నది శాపాన్ని పొందింది. సన్నిధిలో శాపం అనే మాట మనం వినకూడదు. ఎందుకని తెలుసా? వాళ్ళు దున్నలా. ఏమంటే దున్నాలి, పరిశుభ్రం చేయాలి. మీరు ఎప్పుడైనా చూడండి, రైతులు దున్నుతూ ఉంటారు. నాగళ్ళ పెట్టి గొర్రెలు పెట్టి దున్నుతూ ఉంటారు. మొక్కలు తీస్తారు, ఎరువులు వేస్తారు, పరిశుభ్రంగా చేసి. ఇది సీజన్. అలాగే ప్రభు ఇదే మంచి సమయం, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. టుడే ఈజ్ ద వెరీ ప్రెషస్ డే టు సీక్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని ఎదుగుటకు ఇదే సమయం. యేసయ్య ఇప్పుడే మన ఇంటికైకి వచ్చాడు. జక్కయ్య ఎంత గొప్పవాడో తెలుసా? ఇదే మంచి అనుకూల సమయం. పొట్టివాడు, చాలా పొట్టివాడు, వాళ్ళ ఇంటి ముందు చెట్టు ఉంది. యేసయ్యను చూస్తానికి అదే సమయం. ఎప్పుడు కూడా ఆ ఎరుకో పట్టణంలో యేసుప్రభు ఎప్పుడు వచ్చినట్టుగా లేడు. కానీ ఇప్పుడు జక్కయ్య ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంటి ముందుగా యేసయ్య పోతున్నాడు. వెనక సమూహం ఉన్నది, 12 మంది శిష్యులు ఉన్నారు. అప్పుడు ఇదే సమయమయా, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే పరమ వ్యవసాయకుడైన యేసు ప్రభువుని మనం ఎదగటానికి మంచి సమయమని జక్కయ్య ఏం చేశాడు తెలుసా? చూస్తానికి చాలా చిన్నవాడు, యేసు ప్రభు వారిని చూడలేకపోయాడు. ఏం చేశాడు తెలుసా? మంచి ఆలోచించాడు దేవుడు. వెంటనే వాళ్ళ ఇంటి ముందు చెట్టెక్కాడు. చెట్టెక్కి యేసు ప్రభుని జాగ్రత్తగా చూస్తున్నాడు. యేసు ప్రభు ఎవరండి? నా తండ్రి వ్యవసాయకుడు. దేవుడు వ్యవసాయకుడు అండి. వ్యవసాయం ఎలా చేయాలో చెప్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా తండ్రి వ్యవసాయకుడు, దేవుడు వ్యవసాయకుడు. వ్యవసాయం ఎలా చేయాలో చెప్తాడో, ఏ విధంగా దున్నాలో చెప్తాడో, ఏ విధంగా ముళ్ళు ఏరాలో, వేస్ట్ ఎలా ఏరాలో, ఏ విధంగా నాగళ్ళు దున్నాలో, సాళ్ళు దున్నాలో, ఆ సాళ్ళల్లో ఇత్తనాలు ఎలా వేయాలో పరమ వ్యవసాయకుడైనటువంటి యేసు ప్రభు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తుంటే చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. ఏమండి, చూడలేకపోయలేక ఒక ఆలోచన వచ్చింది. గబగబగబ చెట్టు ఎక్కాడు. యేసు వైపే చూస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడు? యేసు వైపే చూస్తున్నాడు. లోకం వైపు చూడలా. లోకం వైపు, వాళ్ళ ఇంట్లో అన్ని బలు రక్కసి చెట్లు, ముళ్ళ కంపలో వేస్ట్ మెటీరియల్ ఎక్కువ ఉండేది. లోకం మొత్తం ఆ ఇంట్లోనే ఉన్నది. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము ఆ ఇండ్లు అనేటువంటి ఆ పొలంలో ఉన్నాయి. ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాడరు ఆయనకున్నది. ఆయన కుటుంబంలో శాపమున్నది. వ్యవసాయం చేయలా, లోకాన్ని దున్నాడు కానీ తన పొలాన్ని దున్నుకోలా. తన పొలమును సేద్యము చేసుకుని వాడికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు అని కలుగు పేదరికం ఇంత అంతా కాదు. లోకంలో ఆఫీసరే కానీ వాళ్ళ ఇంట్లో పేదరికం పరిపాలన చేస్తుంది. వాళ్ళ ఇంట్లో శాపం పరిపాలన చేస్తుంది. బైబిల్ చెప్తుంది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైన. దెర్ ఇస్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ద లైఫ్ ఈజ్ ద లైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇది గమనించాడు జక్కయ్య. ఎట్లా ఎక్కాలి? యేసు ప్రభు వారు అంత పెద్దవాడు, సమూహం వస్తుంది, లోకం మొత్తం ఆయన వెనకండి వస్తుంది, ఆయన ముందు నడుస్తున్నాడు, ఆయన ప్రక్కనేమో 12 మంది శిష్యులు నడుస్తున్నారు. ఏ విధంగా చూడాలని ఎవరు గౌరవిస్తారు? నాకున్న హోదా, నాకున్నటువంటి చదువుని ఎవరు గుర్తించలేదని తెలుసుకొని గబగబగబా చెట్టెక్కి యేసు వైపే చూస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడు? యేసు వైపే చూడాలి. మనం ఈ లోకంలో ఎవరి వైపు చూడకూడదు అన్నాడు కదా. నాగల మీద చెయ్యి పెట్టి
వెనకదే చూడాలా, ముందు చూడాలా? నాగళ్ళ మీద చేయబెట్టి, ట్రాక్టర్లు వచ్చినాయి ఇప్పుడు. అంతకుముందు నాగళ్ళ మీద చేయబెట్టి, గొర్రె మీద చేయబెట్టి ఎడు చూస్తారు? ముందు చూడాలి. ముందు చూస్తే సాల్ చక్కగా వస్తుంది, చక్కగా భూమి దున్నబడిద్ది, మంచి నేల అయ్యిద్ది. వెనక్కి తిరిగి చూసేవాడు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు. ఇది డిస్క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ దోస్ హూ లుక్ ఎట్ బ్యాక్ సైడ్. మనం వెనక్కి తిరిగి చూడకూడదు. నాగల మీద చేయి పెట్టి వెనక్కి చూసేవాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. దేవుని వైపే చూస్తాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? మేడు చెట్టు ఎక్కి, మేడు చెట్టుల్లో గుండా, ఆ ఆకుల్లో గుండా యేసు వైపు చూస్తున్నాడు. యేసు ప్రభు ఎలా కనిపించాడు తెలుసా? పరమ వ్యవసాయకుడుగా కనిపించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం యేసు ప్రభు సర్టిఫై చేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మీరు చదివి నాకు మౌతులో చదివి వినిపించండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి. యేసు ప్రభు సర్టిఫై చేస్తున్నాడండి. వ్యవసాయ యూనివర్సిటీ ఉందంట పరలోకంలో. ఏ యూనివర్సిటీ? అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందంట. ఆయన గ్రాడ్యుయేషన్ చేశాడు, గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు యేసు ప్రభు వారు వ్యవసాయంలో. ఆ వ్యవసాయం చేసేటువంటి యేసు ప్రభు ఎలా కనిపించాడు? వ్యవసాయకుడుగా. ఎవరు కనిపించాడండి? జక్కయ్య కనిపించాడు. లోకం మొత్తం కూడా ఎవరిని చూస్తున్నారు అంటే యేసు వైపు చూస్తుంటే యేసు ప్రభు జక్కయ్య వైపు చూశాడు. గమనించారా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ కలిగి ఉన్నాడు. ఎట్టగైనా యేసు ప్రభుని చూడాలి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ. ఇది టుడే ఇస్ ద సాల్వేషన్ అంటే టుమారో ఈజ్ నాట్ బిలాంగ్స్ టు యూ. నీది రేపటిది కాదు. లూసిఫర్ ఎప్పుడు కూడా పక్కన చెవులు చెప్తాడు కదా, నీకు వయసు ఉంది కదా, నీ పిల్లలు పెళ్లి చేయాలి కదా, చక్కని వయసు ఉంది కదా, చక్కగా వయసు అంతా పాస్ అయిన తర్వాత ఓల్డ్ ఏజ్లో నువ్వు ప్రభువు నమ్ముకోవచ్చులని చాలా అందమైన మాటలు చెప్తూ ఉంటాడు చెవుల్లో. ఆ మాటలు మనకు చాలా మాధుర్యంగా ఉండి వాక్యాన్ని వాయిదా చేస్తూ ఉంటాం. ఎంత ప్రమాదం ఉందో తెలుసా? యేసు వైపే చూస్తుంటే యేసయ్య అంట, జక్కయ్య చెట్టు దిగి రా. లోకం మొత్తం యేసు వైపు చూస్తుంటే యేసయ్య మాత్రం జక్కయ్య వైపు చూశాడు. కారణం ఏం తెలుసా? ఆ ఇంట్లో వ్యవసాయం లేదు. ఆయన హృదయమైనటువంటి ఆ బీడు భూమిలో దున్నబడలేదు, వాక్యముతో దున్నబడలేదు. లోకం మొత్తం ఉన్నది. లోకంలో ఉన్నదంతా ఏందండి? నేత్రాశ, శరీరాశ, జీవపటమం, సమస్త కల్మషం మొత్తం ఉన్నది. ఆయన ఆఫీసర్ అయినా సరే, ఆయన ఉద్యోగస్తుడు, ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్లో ఉన్నటువంటి ఆయనకి కుటుంబంలో సమాధానం లేదు. బికాజ్ ఎందుకు తెలుసా? ఆ ఇల్లులో సాతాను పరిపాలన ఉన్నది. సహోదరుడు, నువ్వు యేసు వైపు చూడకపోతే, యేసు దగ్గర రాకపోతే నీ ఇల్లు, నీ సమాజం, నీ కుటుంబం, నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ఎంత తెలివైనడు తెలుసా? పుట్టి వాళ్ళకి జిత్తులు ఎక్కువ అంటారు. ఎక్కి చూశాడంట. అన్నాడు యేసుప్రభు రాగానే, జక్కయ్య చెట్టు దిగు, నేడు మీ ఇంట్లో నేను ఉంటానయ్యా అన్నాడు. యేసుప్రభు చెప్పంగానే జక్కయ్య దిగాడు. జక్కయ్య యేసుప్రభుని ఇంట్లోకి ఆహ్వానించుకున్నాడు. ఇల్లు ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు చదివారు కదా, బీడు భూమిగా ఉన్నదే, ప్రార్థన లేదు. ఇల్లు చాలా పెద్దదే, గదులు పెద్దవి. ఒక్క ఇంట్లో కూడా, ఒక మూలలో కూడా బైబిల్ కానీ, దీపస్తంభం కానీ, ప్రార్థనా పీఠం కానీ ఏమీ లేదు. అంత లోకం ఉన్నది. అన్నాడు కదా, అయ్యా నువ్వు పరమ వ్యవసాయకుడు కదా, నేను వ్యవసాయం చేస్తాను, నా బీడు భూమిని దున్నుతాను. అబ్రహాము ఏ విధంగా దున్నాడో, ఇస్సాకు ఏ విధంగా దున్నాడో, ఇస్సాకు ఆ దేశమున్నవాడై ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలము పొందాడు. అబ్రహాము వ్యవసాయకుడు నీ దగ్గర నేర్చుకున్నాడు, ఇస్సాకు నీ దగ్గర నేర్చుకున్నాడు, యాకోబు నీ దగ్గర నేర్చుకున్నాడు, నేను కూడా నేర్చుకున్నాను ప్రభు అనగానే యేసుప్రభు అన్న మాట తెలుసు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఈజ్ బిలాంగ్స్ టు సన్ ఆఫ్ అబ్రహాం బికాజ్ ద సాల్వేషన్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ హౌస్.
ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పరమ వ్యవసాయకుడు యేసు ప్రభువు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడో ఆ చీకటి మొత్తం అయిపోయింది, చీకటి మొత్తం పారిపోయిందండి. దేవుడు వెలుగు. చూడండి, యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దెర్ ఇస్ అ లైట్ ఇన్ జీసస్ క్రైస్ట్, దెర్ ఇస్ అ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దట్ లైఫ్ ఈజ్ ద లైట్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. యేసుక్రీస్తులో ఏముందండి? జీవమున్నది. జీవవృక్షం ఇవ్వడానికి వచ్చాడు, జీవవృక్షం వాళ్ళ ఇంట్లో వేయటానికి వచ్చాడు. ఆ జీవం ఏ విధంగా మారిందంటే వెలుగుగా మారేనో. మీరు చదవండి, యోహాను సువార్త 1:4 ఆయనలో, చదువు ఒకసారి వినిపించండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు. ఒకప్పుడు వెలుగు లేదా ఇంట్లో? జక్క ఇంట్లో వెలుగు లేదండి, అంతా చీకటే. ఒక ఆఫీసర్ కదా అంతా గౌరవిస్తారు, ప్రపంచం మొత్తం గౌరవిస్తారు, ఒక ఆఫీసర్ని గౌరవిస్తారు. కానీ కుటుంబంలో సమాధానం లేదు. కారణం తెలుసు, ఆ ఇంట్లో ఏముందంటే అన్ని బలురక చెట్లు, బ్రహ్మజముడి చెట్లు, ముళ్ళ చెట్లు, ఇంకా బైబిల్లో రాయబడిన ప్రతి వేస్ట్ అయిన చెట్టు ఆ ఇంట్లో బతికింది. కానీ యేసు ప్రభువు లేడు. ఇప్పుడు యేసు ప్రభువులో ఏం కనిపించిందంటే జీవము కనిపించానో. యేసుక్రీస్తులో ఉన్న జీవాన్ని కనిపించింది. ఆ జీవము ఎప్పుడైతే యేసు ప్రభు ఇంట్లోకి వచ్చాడో యేసయ్య, జీవము వెలుగుగా మారెనో. ద లైఫ్ ఈజ్ ద లైట్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. ఆ విధంగా రూపాంతరం చెందాడు. యేసు ప్రభు జక్క ఇంట్లోకి రాకముందు జీవము, జక్క ఇంట్లోకి రాగానే జీవం ఏ విధంగా రూపాంతరం చెందిందంటే వెలుగుగా రూపాంతరము చెందాను. ఈ లైట్లు పోతే మనం వాక్యం చెప్తామా? ఈ లైట్లు ఉన్నాయండి, ఈ లైట్లు పోయినాయి అనుకోండి, చేస్తామా? ఎప్పుడైతే నీతి సూర్యుడు ఆ ఇంట్లోకి వచ్చాడో ఆ ఇల్లంతా కూడా పరలోక మహిమతో నింపబడింది. యేసయ్య ఉన్న జీవము, నిత్య జీవము, నిత్య వెలుగుగా ఆ ఇంట్లో పరిపాలన చేస్తుంది. వెలుగు ఫలాలు ఆ ఇంట్లో పనిచేస్తున్నాయి. ఎంత మాట అండి! యేసయ్య ఎంత కృపామయుడు. జక్కయ్య మనోనేత్రంతో చూస్తే యేసు ప్రభు యొక్క హృదయంలో జీవముండెను, ఆ జీవము ఆ ఇంటికి వెలుగై ఉండెను. నీ ఇంట్లో వెలుగుందా? ఏమండి, కష్టపడుతున్నావు కదా, పొద్దుగూలు చాకరీ చేస్తున్నావు కదా, ఆ డబ్బులు దేవుడు దీవిస్తున్నాడా? అందరూ కానుకలు వేశారంట. ఒక స్త్రీ ఎన్ని కానుకలు వేసిందండి? ఒక కాసు, 2 కాసా? ఎన్ని కాసులు? 2 కాసులు వేసింది. చాలా చిన్న అమౌంట్. ఏమండి, చిన్న అమౌంట్. ఎన్ని పిచ్చుకలు అవుతాయి తెలుసా? ఒక కాసుకి 2 పిచ్చుకలు, 2 కాసులు 4 పిచ్చుకలు రావాలి కదా, 5 పిచ్చుకలు వస్తాయి. కాసు అంటే చాలా చిన్న, దమ్మిడి కంటే చాలా చిన్నది. హృదయాన్ని ఓపెన్ చేసి కన్నీటి ప్రార్థన చేసి ఇంటి దగ్గర వచ్చి ఆ కానుక పెట్టెలో ఆ 2 కాసులు వేసిందంట. యేసు ప్రభు వారు చూసి, వేసిన వాళ్ళందరికంటే ఇశ్రాయేలీయులు ధనవంతులండి, సంపన్నులు. ఇశ్రాయేలీయులు అంత సంపన్నులు ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా లేదు. ధనవంతులు, సంపన్నులు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు. వాళ్ళు దేవుని సన్నిధికి వస్తూ ఒక సంచి ఉంటుంది. సంచి నిండా బంగారపు నాణ్యాలు ఉంటాయి. అవి ఇట పట్టుకొని, గుప్పెళ్ళు పట్టుకొని ఈ కానుకలు పెట్టి వేస్తున్నప్పుడు ఒక్కొక్క బంగారపు కాయను పడేటప్పుడు ఒక శబ్దం వస్తుంది. ఎన్ని కాయన్లు పడితే అంత ధనవంతులు, ఎన్ని కాయన్లు ఆ పెట్టెలో పడితే అంత ధనవంతులు, వాళ్ళు అంత ఐశ్వర్యవంతులు. అందుకని వాళ్ళు ఏం చేస్తాడు, పట్టుకొని ఆ సంచిలోంచి ఇట్ట పట్టుకొని ఏం చేస్తాడు, ఆ కానుకలు పెట్టెలో ఒక్కొక్క కాయను వదులుతాడు, బంగారపు కాయను. ఎన్ని కాయన్లు వదిలితే ఎన్ని నాణ్యాలు వదిలితే అంత సంపన్నులు. అలాంటి వాళ్ళు వేసినటువంటి ఆ కాయన్లన్నీ కూడా దేవాలయంలో ఒక రాశి పోశారంట. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ సహోదరి ఏం చేసిందండి, 2 కాసులు వేస్తే యేసు ప్రభు వారు పక్క నుండి చూశానట. వేసిన వాళ్ళందరికంటే, ఏమండి, బైబిల్లో రాసిన మాట, వేసిన వాళ్ళందరికంటే ఈమె ఎక్కువ వేసాను. కారణం తెలుసా? ఆ కాయన మీద, ఆ ధనము మీద దేవుని ఆశీర్వాదం ఉన్నది.
నువ్వు కష్టపడుతున్న రూపాయి మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం లేని ఎన్ని కోట్లు వచ్చినా ఎన్ని లక్షలు వచ్చినా ఉపయోగం లేదు. వేస్ట్. యేసుక్రీస్తు ముద్ర ఉంటే ఒక్క రూపాయి చాలు. ఆ రూపాయి ఎప్పుడు కూడా అయిపోదు. దేవుని ముద్ర లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా ఎన్ని వేసినా దేవుని సంతకం లేదు, దేవుని ముద్ర లేదు కాబట్టి అవి కరిగిపోతాను, అనుభవించలేవు. ఎగిరిపోయేటువంటి ఐశ్వర్యంలాగా ఉంటుంది. కనుక ఇక్కడ ఐశ్వర్యవంతుడే జక్కయ్య, ధనవంతుడే జక్కయ్య. కానీ ఆ ధనం అతనికి ఉపయోగపడాల, మనశ్శాంతిని ఇవ్వలేదు. అందుకన్నాడు కదా ప్రభువా, అబ్రహాముకు నువ్వు వ్యవసాయం నేర్పావు కదా, ఇస్సాకి వ్యవసాయం నేర్పావు కదా, యాకోబుకి వ్యవసాయం, నా ఇంట్లో ఉన్న ఈ చెడుని తీసేసి నాకు వ్యవసాయం నేర్పనగానే దేవుడు ఏం చేశాడంటే అతనికి ఆయనకి వ్యవసాయం నేర్పాడంట. పరమ వ్యవసాయం నేర్పితే ఆ ఇంట్లో ఉన్న మొత్తం కూడా తీసేసుకున్నాడంట. ఆ ఇంట్లో ఇప్పుడు ఐశ్వర్యం ఉన్నది. యేసుప్రభు ఏం తెలుసా, దున్నంగానే జక్కయ్య తన ఇల్లు, తన బీడు భూమిని, హృదయం అనే బీడు భూమిని, సంఘం అనే బీడు భూమిని, మరి ఆ సమాజం అనే బీడు భూమిని దున్నినప్పుడు దేవుడు అంటే ఒక ఇత్తనం ఇచ్చాడంట. ఏమండి ఇప్పుడు చదివారు కదా యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, జీవము వెలుగనే ఇత్తనం ఇచ్చాడంట. దేవుడు ఏమి నాటాడండి? దున్నింది ఎవరు? జక్కయ్య. దున్నమని చెప్పింది ఎవరు? పరమ వ్యవసాయకుడు. ఆ కల్మషం మొత్తం తీసేసింది ఎవరు? నువ్వే. నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ పాపాలు శుభ్రంగా ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. నీ భర్తతో, నీ భార్యతో, నీ కుమారులతో, నీ కోడళ్లతో, నీ తల్లితో నీకు సమాధానం లేదు అంటే పాపము నీలో పరిపాలన చేస్తుందని అర్థం. శుభ్రంగా ఒప్పుకున్నప్పుడు ఆ ఇంట్లో సమాధానం పడుతుంది, దైవ పరిపాలన కల్పిస్తుంది. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ ఇంట్లో ప్రవేశించాడో ఆయనలో ఉన్న జీవం వల్ల ఎలుగ్గా మారింది, వెలుగు విత్తనముగా మారెనో. దున్నితే సరిపోదు, విత్తనాలు వేయాలి. ఏమంటే దున్నితే సరిపోదండి, విత్తనాలు వేయాలి. చూడండి 97వ కీర్తన 11వ వచనంలో నీతిమంతుడిగా మార్చబడినటువంటి ఈ జక్కయ్యకి ఏమి ఎత్తబడినదో దేవుని వాక్యం మనకు తెలియజేసింది. 97వ కీర్తన 11వ వచనంలో ఇతడు యేసు ప్రభువును స్వీకరించినప్పుడు నీతిమంతుడిగా తీర్పు పొందెను. చూడండి 97 నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును. దేవుడు ఎంత కృపగలిగినాడండి. ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉన్నాడో దేవుడు సర్టిఫై చేశాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ అనేటువంటి పంట వచ్చింది అని దేవుడు ఏం చేశాడంటే నీతిమంతుడిగా ముద్ర వేసాడు. మనం ఎవరు నీతిమంతులు? లోకంలో ఎవరు నీతిమంతులు ఉన్నారండి? లేవరు. ఒక్క యేసు ప్రభు వారే ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో, ఎవరి పాపాలైతే క్షమించబడతాయో, ఎవరి ఇల్లు అయితే దేవుని యొక్క వ్యవసాయంగా మారిద్దో, ఎవరి బీడు భూమి దినబడిద్దో వాళ్ళు నీతిమంతులు. వాళ్ళ కొరకు ఏమి విత్తనం పడిందండి? ఇప్పుడు చదివారు ఏమి విత్తబడింది? వెలుగు విత్తబడను. వెలుగు విత్తబడిందా నీ ఇంట్లో? ఈ ఆర్టిఫిషియల్ లైట్ కాదు, ఎలక్ట్రీషియన్ లైట్ కాదు, నిజమైన వెలుగు ఉండెనో అది లోకములో నీకు వచ్చుచు ప్రతి మనిషిని ఈజ్ లైట్. దెర్ ఇస్ ఎ ట్రూ లైట్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇట్ కమ్స్ ఇన్ దిస్ వరల్డ్, ఇట్ లైట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది. జక్కయ్య ఇంట్లో జక్కయ్యని వెలిగించింది, జక్కయ్య కుటుంబాన్ని వెలిగించింది, బంధువులు వెలిగించింది, వాళ్ళలో అందరూ రక్షించబడ్డారు. అంటే చెప్తున్నా కదా, వెలుగుతున్న ఒక దీపం ఆరిపోయిన ఎన్ని దీపాలనైనా వెలిగిస్తుంది. సహజం, మనకు తెలిసిన వ్యవహారం. ఇక్కడ ఒక ల్యాంప్ పెట్టుకోండి, ఒక క్యాండిల్, ఆరిపోయిన క్యాండిల్ పెట్టుకోండి, ఎన్నైనా వెలిగించవచ్చు. ఒక జక్కయ్య వల్ల కుటుంబం మొత్తం రక్షించబడింది. అందుకే ప్రభుని ఇతడు నేడు ఇంటికి, ఇంటి అంటే ఇల్లు అంటే ఏంటండి? వాళ్ళకి కుమారులు ఉన్నారు, కోడలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు, అందరూ రక్షించబడ్డారు. కారణం ఏం తెలుసా? వెలుగును దేవుడు విత్తాడు, బీడు భూమిని జక్కయ్య దున్నాడు. దున్నుకోవాలి, నీ పాపాలు నువ్వే ఒప్పుకోవాలి,
రహస్య పాపాలు, ఓపెన్ పాపాలు ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు శుభ్రంగా ఒప్పుకోవాలి. చూడండి, ఉదయం స్నానం చేసి ఎలా ఉంటాం? ఉదయం స్నానం చేస్తే ఎలా ఉంటాం? ఆరోగ్యంగా ఉంటాం. ఉదయం సాయంకాలం స్నానం చేస్తే ఇంకా బాగా ఉంటాం. ఉదయం సాయంకాలం మధ్యాహ్నం కూడా స్నానం చేస్తే ఇంకా పరిశుద్ధంగా ఉంటాం. పాపాలు ఎంత ఒప్పుకుంటే నువ్వు ప్రభువు నీకు అంత దగ్గర అవుతాడు. ఎంత ఘోర పాపని వేసే క్షమిస్తాడు. ఇక్కడ జక్కయ్య పాపాలు దేవుడు క్షమించాడో ఏమిత్తాడండి? ఏమిత్తాడు? ఇత్తనం పేరేంటి? ఇత్తనం. ఇక్కడ 2 ఉన్నాయి. అక్కడ 97వ కీర్తన 2 వాక్యాలు ఉన్నాయి. ఒక వాక్యం ఏంటంటే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడను. ద సీడ్ ఆఫ్ లైట్ హ్యాస్ బీన్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ జక్కయ్య. నువ్వు ఎలాగ ఎత్తబడిందా నీ హృదయంలో? నీ హృదయం అనే బీడు భూమిలో విత్తబడినదా సహోదరుడా, సహోదరి? ఆలోచించుకో. నీవు యేసు ప్రభు యొక్క ప్రతిరూపంగా కనిపించాలి. నీ మాటలో, నీ తలంపులు, నీ యాక్షను, నీ నడవడి, నీ నడకంతా కూడా యేసయ్య పిక్చర్ కనిపించాలి. అంటే యేసయ్య నీలో ఉండాలి. ఒకప్పుడు ఆ అనుభవం లేదు జక్కయ్యకి, ఇప్పుడు ఈ అనుభవం ఉన్నదే. యేసయ్య లాంటి మనస్సు, క్రీస్తు యేసుని కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసయ్య ఎంత దీనుడండి, ఎంత ప్రేమస్వరూపి, ఎంత సాత్వికుడు, ఎంత ఓర్పు కలిగిన వాడు, ఎంత ఘోర పాపని క్షమించగలిగిన వాడు. సిలువలో కారుతున్న రక్తం, ఆ రక్తంలో పాపాలు శుభ్రంగా కడుక్కొని జక్కయ్య బీడు భూమిని తన పొలాన్ని దున్నుకున్నాడు. ఏ విత్తనం విత్తాడండి దేవుడు? వెలుగనే విత్తనం విత్తాడు. చెప్పాలి పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, ఏ విత్తనం విత్తాడు? వెలుగనే. ద సీడ్ ఆఫ్ లైట్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఏ సర్టిఫికేట్ చేస్తున్నాడంటే, ఒక జక్కయ్యే కాదు, మనందరం కూడా దేవుడు ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా ఏమైనా సర్టిఫికేట్ చేస్తాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు నాట్ ఓన్లీ యూ బట్ ఆల్సో మై సెల్ఫ్ ఎవ్రీ హ్యూమన్ బికేమ్ ద లైట్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క వెలుగై ఉన్నాం. యేసు సర్టిఫికేట్ చేస్తున్నాడండి. ఒక జక్కయ్యే కాదు, యేసు ప్రభువును అనుసరిస్తున్న 4 దిక్కుల నుంచి వచ్చారంట. తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఉద్దేశించి లోకం మొత్తం యేసు ప్రభువును అనుసరిస్తుంటే ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు వారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్న వెలుగు విత్తనం విత్తబడింది వాళ్ళ హృదయం అనేటువంటి బీడు భూమిని దున్నబడినప్పుడు. వెలుగు ఫలాలు ఎలా కనిపిస్తుంది తెలుసా? ఆ హృదయం అనేటువంటి ఆ బీడు భూమి 3 పొలాలుగా దీవించబడి. ఎన్ని పొలాలండి? 3 పొలాలుగా దేవుడు దున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. 3 పొలాలు, వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది వెలుగు ఫలాలు. ఏమండి, మన చెట్టున పక్కన విత్తనాలు నాటారు. దానం చెట్టు విత్తనాలు నాటారు, జామ చెట్టు విత్తనాలు నాటారు. మనం ఆడికి వెళ్తే ఆ చెట్టు ఫలాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తాయా? కనిపించవు. అలాగే ఈ జక్కయ్య తన హృదయంలో బీడు భూమిని దున్ని ఎన్ని పొలాలుగా చేశాడు తెలుసా? 3 పొలాలు. దేవుని సత్యమనే పొలము, దేవుని నీతి అనే పొలము, దేవుని మంచితనం అనే పొలంగా మార్చుకున్నాడు. నువ్వు మార్చుకున్నావా? దున్నేడు. దున్ని ఆ కల్మషం మొత్తం కాల్చి పారేసి అగ్నితో తన ఇంట్లో ఎన్ని భూములుగా ఆ ఇల్లుని ఎన్ని భాగాలు చేశాడంటే 3. తండ్రి పొలము, కుమారుని పొలము, పరిశుద్ధాత్మ యొక్క ఫలము. పొలము కాదు, పొలము. ఆ పొలంలో మనకేం కనిపిస్తుంది అంటే, యేసు ప్రభు ఏ విత్తనం అయితే ఇత్తాడో, ఏ విత్తనం ఇత్తాడండి? వెలుగు అనే విత్తనం ఇత్తాడో ఆ ఫలాలన్నీ ప్రతిరోజు జక్కకి కనిపిస్తున్నాయంట. ఏమండి, ఎంత కృప! పొద్దున్నే మా మార్షాన్ని చూసినా, హేతరను చూసినా మాకు ఆనందం. అది ఒక ఆ మొఖాల్లో ఏం కనిపిస్తాయండి? ఏం కనిపిస్తాయి? దైవత్వం కనిపిస్తుంది. పసిపిల్లలు కదా, వాళ్ళని చూసినప్పుడు దైవత్వం కనిపిస్తుంది.
నాకు చదివి మైండ్ బ్లాక్ అయినప్పుడు ఆ పిల్లని తీసుకొస్తారు నా దగ్గరికి. చూడంగానే ఎన్ని బయటికి పోతాయి, మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది మైండ్. టీ తాగితే అవ్వదు, హీట్ వాటర్ తాగితే అవ్వదు. ఎప్పుడైతే నా మనవరాలను చూసుకున్నానో, మొబైల్లో చూపిస్తున్నారు ఇప్పుడు, ఆ మైండ్ అంతా కూడా ఫ్రెష్ అయిపోతాయి. ఇక్కడ వెలుగు ఫలాలంట ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చి రాగానే ఎన్ని కనిపిస్తున్నాయి అంటే, ఎక్కడ కనిపిస్తున్నాయి? ఎన్ని పొలాలు? వాళ్ళ ఇంట్లో ఎన్ని పొలాలు ఉన్నాయి? పెద్ద భూస్వామి జక్కయ్య, పెద్ద భూస్వామి. భూస్వామిలో 3 భూములు చేశాడు. దేవుని నీతనే భూమి, చెప్పండి ఒకసారి, దేవుని నీతనే భూమి, దేవుని సత్యమనే భూమి, దేవుని మంచితనమనే భూమిలో స్పష్టంగా కనిపిస్తున్నాయంట. ఏ ఫలాలు అయ్యి? జీవవృక్ష ఫలము. వెలుగు అంటే జీవము. ఆయనలో జీవం ఉండేనో ఆ జీవం మనుషులకు వెలుగు అండి. వెలుగు ఫలములు నీ ఇంట్లో ఉన్నాయా? నీ హృదయమునిలో ఉన్నాయా? గొప్ప మాట అండి. కృప కలిగిన దేవుడు, కృపామయుడు, దయామయుడు. నువ్వు వెలుగాలని ఆయన కోరిక ఉన్నది, నువ్వు ఫలించాలని ఆయన కోరిక. పరలోకంలో మనందరం కూడా వెలుగుతూ ఉంటాం. అక్కడ ఎలక్ట్రీషియన్ లేదు, ఏ దీపాలు లేదు, నీవు ఒక వెలుగుగా అక్కడ వెలుగుతావు. నువ్వు వెలుగుతావు, ఇక్కడే కదా అక్కడ కూడా వెలుగుతావు. వెలగాలంటే నీ బీడు భూమిని దున్నుకోవాలి, నీలో ఉన్న పాపాన్ని, రహస్య పాపాలు కడుక్కోవాలి. నీతి సూర్యుడు ముందు చూడబడగానే నీ రహస్య పాపాలని కనిపిస్తాయి. అవన్నీ దున్నాలంటే దైవ సంబంధమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును, ఒక పాపం ఇంట్లో పరిపాలన చేస్తాడు, ఏడవాలి. దైవ సంబంధంగా ఏడవాలి, దైవ సంబంధమైన దుఃఖం కలగాలి. ఏడ్చాడు, రాత్రల్లా చెక్క ఏడ్చాడంట. బైబిల్లో ఉంది కదా, రాత్రల్లా ఏడ్చాడంటండి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఏడిస్తే యేసు ప్రభు చేయాల్సిన పని ఏంటంటే, ఆ రోజల్లా జాకీ దగ్గర ఉండి, ఆ నైటల్లా ఉండి, తెల్లవారుని ఏమి ఇచ్చాడండి? వెలుగనే ఇత్తనాన్ని ఇచ్చాడు. వెలుగు ఫలాలు ఎన్ని ఫలాలు, ఆ యొక్క ఫలాలు, ఆ పళ్ళు ఎన్ని ఫలాలు కనిపిస్తున్నాయి? 3 ఫలాలు. ఒకసారి గుర్తు చేసుకోండి. దేవుని మంచితనం అనే పొలము, దేవుని నీతి అనే పొలము, దేవుని సత్యం అనే పొలములో అవి కనిపిస్తున్నాయి. అంతకుముందు కనిపించలే పాపం, శరీర క్రియలు కనిపించినాయి వాళ్ళ ఇంట్లో. ఎందుకు తెలుసా? బీడు భూమి, శాపంతో ఉన్న భూమి. ఈరోజు ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో, ప్రభువా నా ఇల్లు బీడు భూమి, నా హృదయము బీడు భూమి, నా సమాజము బీడు భూమి. నువ్వు దున్ని నీ వెలుగనే ఇతరుల హృదయంలో వేస్తే, నేను ఏ విధంగా చేస్తున్నా పొలాన్ని ఏ విధంగా దున్నుకుంటాను? దేవుని పొలముగాను, సత్యమనే పొలముగాను, దేవుని నీతనే పొలముగాను, దేవుని మంచిదన పొలంగాను నేను దున్నుతాను ప్రభు అని దున్నాలి. దున్నకపోతే మళ్ళీ చెడ్డ మొక్కలు, వేస్ట్ మొక్కలు మొలుస్తాయి. సహోదరుడా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ. టుడే ఇస్ ద సాల్వేషన్, టుమారో ఇస్ నాట్ బిలాంగ్స్ టు యూ. నీది కాదు. ఇప్పుడే నీ పొలాన్ని దున్నుకో. పాపం అనేటువంటి ఆ ముళ్ళ కంపను కాల్చి పారేసాయి. ప్రభు రెడీగా ఉన్నాడు. ఏమేయటానికి? ఇత్తనాలు ఇవ్వటానికి. ఏమంటే ఇప్పుడు సీడ్ వస్తున్నాయి కదా, సీడ్ ఇత్తనాలు ఏం చేస్తున్నారు? శుద్ధి చేస్తున్నారు. లోపల నుండి ఇన్ఫెక్షన్ శుభ్రం చేసి మంచిగా పండాలని ఈ పేపర్లో చూస్తున్నాం కదా. అలాగే ప్రభు అంట, పరలోకపు వ్యవసాయకుడు యేసు ప్రభు వారు ఇత్తనాలని శుద్ధి చేయడం ఆయన మాటే. మీరు లోకమునికి వెలుగై ఉన్నారు. మనందరం కూడా, ఈ పసిపిల్లలు మనం అందరం కూడా మన హృదయంలో ఏమి ఉండాలంటే, ఎన్ని పొలాలు మనం దున్నాలండి? 3 పొలాలు. ఎవరి పొలం? తండ్రి పొలము, కుమారుని పొలము, పరిశుద్ధాత్మ యొక్క పొలమును దున్నినప్పుడు నీ ఇంట్లో సస్యశ్యామలమైన ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తలల వంచి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు. బీడు భూములు మా హృదయాలు మీరు దున్ని, ప్రభు నాగలతో దున్ని, ప్రభు లోతుగా దున్ని, నీ వాక్యమైనటువంటి ప్రభు, జీవాహారమైనటువంటి ప్రభు, జీవాహారం పండించేటువంటి నీ వెలుగు విత్తనాన్ని మా హృదయంలో వేసిన దాన్ని బట్టి వందనాలు. దీన్ని మేము సాగు చేసుకునే కృప మాకు దయచేయమని, ఈ అనుభవం ఎవరికైనా లేనప్పటికీ ప్రభు ఎప్పటి నుంచైనా సరే దాన్ని సిద్ధపడతానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.